మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లాలోని దుద్దెడ గ్రామం యూనియన్ బ్యాంకు గత 2 రోజులుగా నెట్వర్క్ పని చేయకపోవడంతో ఇటు రైతులు కానీ, వృద్ధులు, వికలాంగులు కానీ, పింఛన్దారులు, ఖాతాదారులు అయితే చాలా ఇబ్బందికరంగా గురి అవుతున్నారు. చాలా అంటే వాళ్ళ రెగ్యులర్ గా జరిగే సేవలు అయితే చాలా అంతరాయం కలుగుతుంది. మరి బ్యాంక్ సిబ్బంది అయితే ఇక్కడ బ్యాంకు బయట చూసుకున్నట్టయితే నో నెట్వర్క్ బోర్డు అయితే ఇక్కడ వేశారు. మరి ఇక్కడ దానికి పూర్తి సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, రైతులు కానీ, ఇక్కడ వృద్ధులు కానీ అక్కడ కూర్చుకొని ఖాళీగా 2 రోజుల నుంచి మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ ఇట్లా వస్తూ పోతూ అయితే ఖాతాదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే దీనికి సంబంధించిన అంతరాయం మరి పూర్తి కారణం ఏందో వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఖాతాదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి తిరుగుతున్నారు? 3 రోజులు అండి. 3 రోజుల నుంచి తిరుగుతున్నాం. నెట్ ప్రాబ్లం అని చెప్తారు. ఆఫీసర్లు ఖాళీ ఉంటారు, మేము వచ్చిన వాళ్ళం ఖాళీ ఉన్నాం, పనులు అవుతలేవు. దీనికి బ్యాంకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరో వచ్చి దాన్ని ప్రపోజల్ చేయగలరని మనవి చేస్తున్నాం. ఇక్కడ మరొక రైతులు ఉన్నారు. పైసల గురించి వచ్చాము. బ్యాంకు సంబంధించి 3 రోజుల నుంచి వస్తలేదు, లైన్లు వస్తలేవు అని ఇబ్బంది అవుతుంది. మా వచ్చుడు పోవుడు. బ్యాంకులో మేము రెన్యువల్ చేసినాము. రెన్యువల్ చేస్తే కూడా 1 రూపాయి కూడా, ఎందుకంటే తెచ్చుడు అదలు బదలు తెచ్చినాము వ్యవసాయదారు దగ్గర. వాళ్ళకి ఇద్దామంటే అది రాంది, మనం ఏం చేస్తామని బ్యాంక్ మేనేజర్ కూడా అంటుండు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. రైతు రుణమాఫీకి సంబంధించిన విషయమా మీరు వచ్చింది? అవును, రుణం మాఫీ గురించి మేము రెన్యువల్ చేసేందుకు వచ్చినాం సార్. వచ్చినాము, ఇప్పుడు పైసలు కట్టినాము, డబ్బులు కట్టినాం, కానీ ఇప్పుడు ఆన్లైన్లో వస్తలేదు అన్నాక వాళ్ళు ఏం చేస్తారు సార్ అని వాళ్ళ అన్నట్లు మేము సపరేట్ 3 రోజుల నుంచి వాపస్ మరిపోతున్నాం సార్. ఇక్కడ అమ్మా చెప్పు, మీకు ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, 3 రోజులు సారు, మరి తిరగబట్టి రుణమాఫీ అవుతుందని తిరుగుతున్నాము. 3 రోజుల కోలే తిరుక్కుంటా పోతుంటే ఇంటికాడ ఎందుకు పోతున్నావు ఏదా అని అంటుర్రు. ఊకే ఇంటికాడ లొల్లులు అవుతున్నాయి సార్. ఇక్కడ బ్యాంక్ ఏమో ఓపెన్ అయితే లేదు. ఇక మేము తిరుగుతున్నాం సార్. ఇట్లా మరి మా పరిస్థితికి ఇట్లా ఉన్నది. 3 రోజుల కోలే తిరుగుతా ఉన్నాం. మాకు ఇంకా మాపే కాలేదు, మా పైన అని మళ్ళీ కట్టినాం. దేనికోసం వచ్చారమ్మా ఇక్కడ బ్యాంకుకు? ఈ కాగితాల గురించి వచ్చినాము. రుణమాఫీ అవుతుంది అని కొన్ని డబ్బులు కట్టినాము. ఆన్లైన్ వెళ్తలేదు, నెట్ వస్తలేదు, ఏమొస్తలేదు. 3 రోజుల కొలు తిరుగుకుంటా చూసుకుంటా పోతున్నాం. పింఛన్ కోసానికి వచ్చినాం సారు. ఎన్ని రోజుల కొలు తిరగాలి సారు? 3 రోజుల నెట్ వస్తలేదు. దూరంకి వస్తున్నాం మేము సారు. మళ్ళీ ఏమన్నా పింఛన్ తీసుకుపోదాం వచ్చిన సారు. నెట్ వస్తలేదు. ఎట్లా సార్? ఇట్లా అయితే ఎట్లా బతకాలి? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు అమ్మా? 3 రోజుల నుంచి తిరుగుతున్నాం. 3 రోజులే, రోజు పొద్దుక దాకా వచ్చి చూసిపోతున్నాం. నెట్ వస్తలేదు. మరొక ఖాతాదారు, చెప్పండి అన్న, ఏ సమస్య మీద వచ్చిన బ్యాంకుకి? నేనా? నాకు ఇప్పుడు 2 లక్షలు నాకు కావాలా, మాపొస్తుందా అని వచ్చిన. పైసలు కావాలంటే అర్జెంట్ ఊరికి వచ్చిన. నాకు ఆపద పడ్డది. ఇప్పుడు నెట్ వస్తలేదు అంటారు. దానికి నేను ఏం చేయాలి? నేను రేపు నేను ఏం చేయాలి? అప్పుడు మాపు చేస్తారని చేస్తలేరు. ఆఖరికి గోండు తెచ్చి నిన్న ఉదబెట్టినాం. నిన్న ఉదబెడితే ఆ అప్పు మాపు కిందికి పట్టుకుంటాడు. ఇప్పుడు నిన్న నుంచి 3 రోజుల కూడా తిరుగుడు అవుతుంది మాది. ఏం చేయాలి? మా పరిస్థితి ఏం కావాలి? ఏమంటున్నారు బ్యాంక్ అధికారులు? ఇక్కడికి వస్తే ఇగో అప్పు గురించి పట్టుకుంటా అంటారు గోడ్ల భాషలు. ఇప్పుడు నెట్ వస్తలేదు ఇట్లా వాటి. ఎన్ని రోజులు తిరగాలి? మేము ఆలమగల విధానం తిరుగుతున్నాం. మా పరిస్థితి ఏం కావాలి? మాకు వ్యవసాయం ఏం కావాలి? ఎద్దేం కావాలి? మా పరిస్థితి ఇట్లున్నది. ఇక సార్ ఏం చేయాలి? కేసీఆర్ ఇంత రైతు బంధు చేసిండు మా కాళ్ళకు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి మాకు సర్వనాశనం, మాకు శని చుట్టుకున్నది. ఈయన ఎందుకు వచ్చిండో ఏమో, ఇక మాకు ఒక శని చుట్టుకున్నది. మాకు ఆయన అన్నదాన్ని లేక మా కాళ్ళకు అందించాడు పైసలు. మాకు ఇప్పుడు రూపాయి బిల్ల లేకుండా మాకు పిల్ల మాడుకుంటా ఇంత గోల్డ్ కూడా పెట్టుకుంటే చూద్దా గోల్డ్ పైసలు ఇస్తలేరు మాకు. బాంక్ చుట్టూ తిరుగుడు అవుతుంది మాకు. ఇప్పుడు నెల రోజుల కూడా మొత్తం తిరుగుడు అవుతుంది. ఇక మా పరిస్థితి ఏం కావాలి? ఇక ఈ పరిస్థితి ఉన్నది సార్ మాకు. చెప్పుకోవచ్చు నిజంగా. అంటే రైతులు కూడా వాళ్ళకి ఆవేదనకు గురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న పే మీద బంగారం కూడా కుదబెట్టి ఇక్కడ అంటే డ్యూ అమౌంట్ కట్టారు, కానీ వాళ్ళు ఇప్పుడు నెట్వర్క్ వస్తలే అని అయితే ఒక దాటవేతన అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒకసారి బ్యాంక్ అధికారిని, మేనేజర్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, టెక్నికల్ గా అసలు నెట్వర్క్ బోర్డు ఎందుకు వేస్తారు? అసలు రైతులకు అయితే ఇక్కడ అన్ని రకాల వృద్ధులు, వికలాంగులకు కానీ సేవకు సంబంధించిన అయితే అంతరాయం అయితే జరుగుతుంది. దీని కారణం ఏంటి?
మార్నింగ్ నుంచి టెక్నికల్ ఇష్యూ వల్ల నెట్వర్క్ డౌన్ అయ్యింది. పై వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు టెక్నీషియన్ అరేంజ్ చేస్తున్నారు. ఆయన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వచ్చి దాన్ని సాల్వ్ చేస్తారు. దాదాపు 3 రోజుల నుంచి ఇష్యూ అని బయట రైతులు అయితే అంటారు. లేదు 3 రోజుల నుంచి కాదు, ఈ రోజు మార్నింగ్ నుంచి. వాయిస్ ఇచ్చేసారు రైతులు కానీ అక్కడ వికలాంగులు ఉన్నారు, వృద్ధులు. 3 రోజుల నుంచి తిరుగుతున్నాం. రైతు రుణమాఫీకి సంబంధించిన కూడా అమౌంట్ కట్టిరట, దాదాపు బంగారం కుదబెట్టి కూడా. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజు ఒక్క రోజుకే లేదు, నిన్న మొన్న బాగానే పనిచేసినాయి. 3 రోజుల నుంచి కాదు ఇష్యూ, ఈ రోజు మార్నింగ్ నుంచే ఇష్యూ ఇది. ఫైనల్ గా రైతులు కానీ వృద్ధులు వికలాంగులకు ఇంకా ఖాతాదారులకు ఫైనల్ గా ఏం చెప్తారు? మేము ఈ కలిగిన అంతరాయానికి మేము కూడా బాధపడుతున్నాం, మేము కూడా చింతిస్తున్నాము. దానికి వాళ్ళకి అంతరాయం కలగకుండా ఉండడానికే మేము ఇక్కడ ఉంది. దాన్ని మేము రెక్టిఫై చేస్తాం, రెక్టిఫై చేసి యథావిధిగా బ్యాంకు నడిచే విధంగా చూస్తాం. చూసుకోవచ్చు, బ్యాంక్ మేనేజర్ అయితే వివరణ ఇస్తున్నాడు. అతి తొందరలోనే టెక్నికల్ ఇష్యూ కానీ ఆ నెట్వర్క్ ప్రాబ్లం అవుతున్నది, తొందరగా సాల్వ్ చేసి ఖాతాదారులకు అయితే కొంత వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.